హాయ్ హలో వెల్కమ్ టు ప్రొటాకిస్. కల్కి సినిమాకి సంబంధించి మనం ఒక విషయం మాట్లాడుకుందాం. ఇలా ఏంటంటే కల్కి అనే సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిందని చెప్పి మనం చెప్పలేం. ముందు నుంచే ఆ సినిమాపై అంచనాలు ఉండి ఎక్కువ ఆ సినిమా గురించి ఊహించుకొని సినిమాకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే క్రేజీ స్టార్ ప్రభాస్. సో ఎక్కువ బడ్జెట్లో తీస్తున్నారు అశ్విని దత్ గారు అన్నప్పుడు ఈ సినిమాపై ఇంకా ఎక్కువ అంచనాలు పెరిగినాయి. అయితే ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నాగశ్విన్ ఇదివరకు తీసిన 2 సినిమాలు హిట్. ఏది? ఒకటి మహానటి, నెక్స్ట్ ఎవడే సుబ్రహ్మణ్యం. ఆ 2 సినిమాల ఎక్స్పీరియన్స్ తోటి ఇంత పెద్ద బడ్జెట్ గల సినిమాని లీడ్ చేస్తాడని చెప్పి తీసాడని చెప్పి ఎవరు ఊహించలేదు. ఎందుకంటే ఎన్నో సినిమాలు అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2.0 కానీ చాలా సినిమాలు ఉన్నాయిలే, మన ఏది ఆశ్చర్య సినిమా కానీ, ఇలా చాలా సినిమాలు ఏంటంటే ఎక్కువ ఊహతో ఎక్కువ అంచనాలతో వచ్చి సినిమాలు డిజాస్టర్ అయినాయి. ఇక్కడ నాగశ్విన్ మెచ్చుకోవాల్సింది ఏంటంటే తను నమ్మిన కంటెంట్ను, తను అనుకున్న కంటెంట్ను ఖచ్చితంగా చూపెట్టడం జరిగింది. ఏదైతే తను ఊహించి రాసుకున్నాడో 4 సంవత్సరాలు కూర్చొని ఆ స్టోరీకి ఎట్లా ప్రిపేర్ అయ్యాడో, ఏ విధంగా ఆ స్టోరీని అనుకున్నాడో అదే విధంగా తను డిస్ప్లే చేయడం వల్ల ఆ సినిమా హిట్ అయిందని చెప్పారు. అశ్విని దత్ గారు ఏంటంటే కేవలం 2-3 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న నాగశ్విన్కు ఇంత పెద్ద బడ్జెట్ అవసరమా, ఈయన డీల్ చేయగలుగుతాడా, సినిమా హిట్ అవుతుంది, ఒకవేళ ఫ్లాప్ అయితే ఏందనే ఒక భయం లేకుండా ధైర్యంగా అశ్విని దత్ గారు బడ్జెట్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. కోర్స్ ప్రభాస్ స్టార్ ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు పెద్ద పెద్ద స్టార్లు నటించినప్పుడు కూడా సినిమాలు డిజాస్టర్ అయినాయి. ఎంత పెద్ద స్టార్ ఉన్నా కూడా ఫ్లాప్ అయినప్పుడు ఎవరేం చేయలేం. సో మహేష్ బాబు గారి బ్రహ్మోత్సవం అయినా కానీ కల్కి సినిమా 1000 కోట్ల మార్కును దాటింది. 1000 నుంచి 2000 కోట్ల వైపు దూసుకెళ్తుంది. కోర్స్ 1000 కోట్ల సినిమా అవుతుందని చెప్పి ఫస్ట్ నుంచి కల్కి గురించి ఊహించిందే. ఇక్కడ అదే విధంగా జరిగింది. ఇంకొక విషయం, ప్రభాస్ క్రేజ్ ఏందనేది ఇంటర్నేషనల్ లెవెల్లో మనందరికీ తెలుసు. ప్రభాస్ని నమ్ముకొని అశ్విని దత్ గారు కానీ నాగశ్విని కానీ వాళ్ళు ముందుకు రావడం జరిగింది. అంటే కొన్ని సందర్భాల్లో అశ్విని దత్ గారిని కానీ నాగశ్విని కానీ ప్రభాస్ ఎంకరేజ్ చేసేదట. ఏమనంటే, డార్లింగ్ మీరు చేసే సినిమా మామూలు సినిమా కాదు, చాలా పెద్ద సినిమా, మీరు ఎలాంటి సినిమా తీస్తారో మీకు తెలుసా అని ఆ సినిమాకి సంబంధించి ఎక్కువ హైప్ ఇచ్చి వాళ్ళ మీద వాళ్ళకు కాన్ఫిడెన్స్ వచ్చేటట్టు చేసింది ప్రభాస్ గారు. సో ప్రభాస్ గారిని ఈ సందర్భంగా మనము చాలా అంటే చాలా మెచ్చుకోవచ్చు. ఈ సినిమా నిలవడంలో, ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కావడంలో ప్రభాస్ గారిది ఎక్కువ పాత్ర ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నా. అలాగే దీపికా పదుకోన్ ఆమె బాలీవుడ్ స్టార్. ఇంటర్నేషనల్ లెవెల్లో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. అఫ్కోర్స్ హాలీవుడ్ సినిమాలో నటించింది కూడా, ఆమెకు హాలీవుడ్ లెవెల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. అలాంటి ఆమె ఈ సినిమాలో నటించడం కూడా చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. యాక్టింగ్లో ఇంటర్వెల్లో వచ్చే సీన్ ఒక్కటి మాత్రం గూస్ బంప్స్ సీన్. దీపికా పదుకొని ఆ మంటలలోకి వెళ్ళి పోయే సీన్ అనేది చాలా అంటే చాలా గూస్ బంప్స్ వచ్చే సీన్ కాబట్టి, సో దీపికా పదుకొని గారు కూడా ఈ సినిమాకు చాలా అంటే చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక ఒక పెద్ద ఏమంటారు మిసైల్ అమితాబ్ బచ్చన్ గారు. ఆయన ఇంటర్నేషనల్ స్టార్, ఇండియా మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గారు. ఈ సినిమాలో ఆయన ఏజ్కు ఎలాంటి సంబంధం లేకుండా అసలు ఆయనకు కూడా ఏజ్ ఉంటుందా అన్నట్టు యాక్ట్ చేయడం జరిగింది. అమితాబ్ బచ్చన్ ఆయనకి ఏజ్తో సంబంధం లేకుండా, ఆయన ఏజ్ ఎక్కడ 80 సంవత్సరాల పైన ఉన్న వ్యక్తి అంత యాక్టివ్గా నటించడం, అంత యాక్టివ్గా ఫైట్స్ చేయడం అనేది మామూలు విషయం కాదు. బహుశా ఆయన హార్డ్ వర్క్కే ఈ సినిమా అనేది ఒక 50% వరకు ఆయన హార్డ్ వర్క్కి ఎక్కువ హిట్ అయిందని చెప్పొచ్చు. అఫ్కోర్స్ మిగతా స్టార్ కాస్ట్ అంత ఉండవచ్చు, ప్రభాస్ అయినా దీపికా పదుకొని అయినా వీళ్ళంతా. సో వీళ్ళంతా యాక్ట్ చేయడం వల్ల సినిమా అనేది ఎక్కడికి వెళ్ళింది. లాస్ట్ కమల్ హాసన్ గారు ఎంతసేపు ఉంటుందండి క్యారెక్టర్? మా అంటే సినిమా మొత్తంలో 10 నిమిషాలు ఉంటుంది కావచ్చు. జస్ట్ 10 నిమిషాలకే ఆయన నటించడం అంటే, ఆయనకున్న స్టార్ క్రేజ్కి 10 నిమిషాలు నటించడం అంటే చాలా గ్రేట్. కానీ అంటే అఫ్కోర్స్ కల్కి 2లో ఎక్కువ ఆయన పాత్ర నీడి ఉండబోతుందట. అయినప్పటికీ కూడా జస్ట్ 10 నిమిషాల కోసం ఆయన నటించడం, ఆ లాస్ట్ క్లైమాక్స్లో ఆయన బాడీ రావడం అనేది వెరైటీగా అనిపిస్తే చాలా ఎక్కువ ఆకట్టుకుంటుంది ఆ సీన్ అనేది. నెక్స్ట్ సినిమాలో ఆయన పాత్ర నీడి ఎక్కువగా ఉండబోతుందని చెప్పి రివీల్ చేయడం జరిగింది. ఇంకోటి, లాస్ట్లో క్లైమాక్స్లో కర్ణుడిగా ప్రభాస్ను రివీల్ చేయడం అనేది కూడా చాలా అంటే చాలా మందిని అది ఆకట్టుకుంది, ఎక్కువ మందిని ఇంప్రెస్ చేసింది. అరే మనం కల్కి అనుకున్నాం కర్ణుడు ఏంది అని చెప్పి ఒక ఆలోచన కొద్దీ చాలా అంటే చాలా మంది ఆ క్లైమాక్స్ను ఎక్కువ మంది కోరుకున్నారు. సో సినిమా అనేది ఇంత పెద్ద స్థాయిలో హిట్ కావడం జరిగింది. అంటే నాకు తెలిసిన రీతిలో
కల్కి సినిమా గురించి చెప్పడం జరిగింది. ఎక్కడన్నా ఏమన్నా తప్పులుంటే సారీ. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.